Hi, hello, welcome to our channel. Unit 1 Cells of Immune System లో lymphocytes టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే phagocytes. Phagocytes, a type of immune cell that has the ability to ingest and sometimes digest foreign particles such as carbon, bacteria and dust. Phagocytes కార్బన్ బ్యాక్టీరియా డస్ట్ని తీసుకోవడం, కొన్నిసార్లు డైజెస్ట్ చేసే అబిలిటీ కూడా కలిగి ఉంటుంది. అండ్ రిమూవ్ డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ ఫాగోసైట్స్. ఫాగోసైట్స్ని సెల్ ఈటర్స్ కూడా అనొచ్చు. సో సెల్ ఈటర్స్, ఓకే. దీస్ ఆర్ phagocytic white blood cells. దీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ బోన్ మ్యారో. ఫాగోసైట్స్ అనేవి బోన్ మ్యారోలో ఫామ్ అవుతాయి. డిస్పర్స్డ్ ఇన్ టిష్యూస్, ఆర్గాన్స్ అండ్ ఇన్ సర్క్యులేషన్. డిస్పర్స్డ్ మీన్స్ సపరేట్ ఆర్ బ్రేకప్. ఫాగోసైట్స్ అనేటివి టిష్యూస్లో, ఆర్గాన్స్లో, సర్క్యులేషన్స్లో సపరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఫాగోసైట్స్ అనేవి న్యూక్లియస్ని బేస్ చేసుకొని 2 టైప్స్గా డివైడ్ అవుతాయి. అవేంటంటే మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అండ్ మోనోన్యూక్లియర్ ఫాగోసైటిక్ సిస్టమ్ కాంప్రైజెస్ మోనోసైట్స్. మోనోన్యూక్లియర్ ఫాగోసైటిక్ సిస్టమ్ అనేది మోనోసైట్స్లో కలిగి ఉంటుంది. సర్క్యులేషన్ ఇంటూ బ్లడ్ అండ్ మ్యాక్రోఫాగస్ ప్రజెంట్ ఇన్ టిష్యూస్. దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ బోన్ మ్యారో. ఇవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? బోన్ మ్యారో. ఆఫ్టర్ దాట్ ఎంటర్డ్ ఇంటూ బ్లడ్ అండ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ మోనోసైట్స్ ఇన్ ద బ్లడ్. బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మోనోసైట్స్లో వేరవుతాయి. మోనోసైట్స్ మైగ్రేట్ ఇంటూ టిష్యూస్ అండ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ మ్యాక్రోఫాగస్. మోనోసైట్స్ అనేటివి టిష్యూలోకి మైగ్రేట్ అయిన తర్వాత మళ్ళీ మ్యాక్రోఫాగస్లో వేరవుతాయి. దే ఆర్ అక్యుములేట్ ఇంటూ లింఫ్ నోడ్. లింఫ్ నోడ్లో పేరుకోవడం జరుగుతుంది. ఏంటి? మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అనేవి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కఫర్ సెల్స్ అనేటివి ఎక్కడ ఉంటాయి? లివర్లో. కఫర్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లివర్. అండ్ నెక్స్ట్ డస్ట్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లంగ్స్. మీసాంజియల్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కిడ్నీస్. పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్. These are granular white blood cells like neutrophils, eosinophils and basophils. Neutrophils also known as neutrocytes, heterophils or polymorphonuclear leukocytes. ఈ న్యూట్రోఫిల్స్ని న్యూట్రోసైట్స్, హెటెరోఫిల్స్ ఆర్ పాలిమార్ఫోల్యూకోసైట్స్ అని కూడా పిలుస్తారు. న్యూట్రోఫిల్స్ ఆర్ ఎ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. More specially, they form the most abundant type of granulocytes. గ్రానులోసైట్స్ని ఇవి ఏర్పరుస్తుంది. హ్యూమన్ బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ 40 to 70% అనేవి ఉంటాయి. ఎసినోఫిల్స్. ఎసినోఫిల్స్ ఆర్ phagocytes. They are phagocytes. They reduce allergic reactions. నెక్స్ట్ వన్ బాసోఫిల్స్. దీస్ ఆర్ నాట్ ఫాగోసైట్స్. ఇవి ఫాగోసైట్స్ కావు. దే ప్రొడ్యూస్ ఇన్ఫ్లమేటరీ మీడియేట్ సబ్స్టాన్సెస్. ఇన్ఫ్లమేటరీ మీడియేట్ సబ్స్టాన్సెస్ ఆర్ హిస్టామైన్స్, బ్రాడికెనన్స్ అండ్ హెపారిన్. ఓకే. అండ్ ఫైట్ అగైన్స్ట్ ఇన్ఫెక్టెంట్స్. న్యూట్రోఫిల్స్లో మల్టీ లోబ్యూల్డ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎసినోఫిల్స్లో బై లోబ్యూల్డ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ బేసోఫిల్స్లో ట్రై లోబ్యూల్డ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఆక్సిలరీ సెల్. ఆక్సిలరీ సెల్స్ helpful to lymphocytes in immune response are called auxiliary cells. ఓకే. ఇవి ఏం చేస్తాయంటే ఇమ్యూన్ రెస్పాన్స్లో లింఫోసైట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో వీటిని ఏమంటున్నాము? ఆక్సిలరీ సెల్స్ అంటున్నాం. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మాస్ట్ సెల్స్, బ్లడ్ ప్లేట్లెట్స్ అండ్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. ఓకే. మాస్ట్ సెల్స్ ఆర్ సిమిలర్ టు బాసోఫిల్ సెల్స్. అంటే బాసోఫిల్ సెల్స్కి దగ్గరగా ఉంటాయి మాస్ట్ సెల్స్ అనేవి. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఏరియోలర్ టిష్యూ. ఇది ఎక్కడ ప్రజెంట్ అయింది? ఏరియోలర్ టిష్యూ దగ్గర. అండ్
Also these produce inflammatory mediators. Inflammatory mediators means they produce heparin and histamines, okay, and cause allergic reactions. Next one, blood platelets. These also same like mast cells, they produce inflammatory mediators and allergic reactions, okay. And next one is antigen presenting cells. These cells process the antigens and present them to lymphocytes, so called antigen presenting cells. ఏం చేస్తాయంటే ఇవి యాంటీజెన్స్ని ప్రాసెస్ చేసి లింఫోసైట్స్కి అందిస్తాయి. సో వీటిని ఏమన్నాం, యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మ్యాక్రోఫాగస్, డెండ్రిక్ సెల్స్, లెంగర్హాన్స్ సెల్స్. మ్యాక్రోఫాగ్ ఏం చేస్తుందంటే ద డిస్ట్రక్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ని డిస్ట్రక్ట్ చేస్తుంది. నెక్స్ట్ డెండ్రైటిక్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే డెండ్రైటిక్ సెల్స్. సో డెండ్రైటిక్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ స్ప్లీన్ అండ్ లింఫ్ నోడ్స్. ఇవి ఎక్కడ, స్ప్లీన్లో మరియు లింఫ్ నోడ్స్లో ప్రజెంట్ అవుతాయి, ఓకే. నెక్స్ట్ లెంగర్హాన్స్ సెల్స్ అనేవి ఎక్కడ ప్రజెంట్ అవుతాయి అంటే స్కిన్లో ప్రజెంట్ అవుతాయి, ఓకే.